అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుంది. దాదాపు 35-40 సంవత్సరాల మహిళని అతి దారుణంగా అయితే అత్యాచారం చేసి హత్య చేశారని అయితే కొంత సమాచారం మేరకు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడికైతే ఆ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొడిముంజ గ్రామ తాజా మాజీ సర్పంచ్ అయితే ఉన్నారు. ప్రస్తుతం ఆ గ్రామానికి సంబంధించి ఆమె ఇక్కడ ఎలా ఉండేది ఏంటి అనేది అయితే ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఎలా ఉండేది తను, అంటే ఏమైంది అని మీరు భావిస్తున్నారు? మీకు ఎవరు ఫోన్ చేశారు? నాకు ఇంతకుముందు ఎస్ఐ గారు ఫోన్ చేసిర్రు, ఇట్లా ఆధార్ కార్డుతోని ఇట్లా చనిపోయింది అన్నాక 3 డేసే విలేజ్లో కూడా కనబడతలేదు. వాళ్ళ పాపని అడిగిన ఏమైంది అని అంటే, మామయ్య 2 రోజులే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అన్నాక ఇది సివిల్ హాస్పిటల్కి రావడం జరిగింది. అదే వాస్తవానికి నిరుపేద కుటుంబం, వాళ్ళ భర్త చనిపోయిండు. ఈ కూలి పని సుధారి పని చేసుకుంటా జీవనం సాగిస్తుంది. ముగ్గురు బిడ్డల పెళ్ళిళ్ళు చేసింది. చిన్నామ ఉంది, ఒక చిన్నామ ఉంది. ఇది కూలి పని చేసుకుంటూ జీవిస్తుంది ఆమె. ఓకే, అంటే ఇంతకుముందు గతంలో ఏమైనా గొడవలు కానీ ఏమైనా ఉన్నాయండి? గొడవలు ఏం లేవు. ఆమె బతుకుతుంది అంతే. ఎవరితో పోదు, ఎవరు జోలికోదు. ఆమె సుతారు పనికోతుంది. ఆమె రెగ్యులర్గా సుతారు పనికే పోతుంది. ఓకే, అంటే ఎంత దూరం పోతుంటుంది? అంటే ఇక్కడ నుంచి కొడుముంజ నుంచి అయితే ప్రస్తుతం అయితే సిరిసిల్లలో అయితే డెడ్ బాడీ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే దాదాపు 10-15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంటే గతంలో ఏమైనా బయటకు వెళ్ళిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? బయటకైనా దాఖలాలు ఏం లేవు. మన సిరిసిల్ల వెంబడ ఉష్క పనికొస్తుంది, బిల్డింగ్ వర్క్లకు పోతుంది, ఉష్కే సన్న పుష్క పట్టడం కానీ అట్లా రెగ్యులర్గా అట్లా వెళ్తూనే ఉంటుంది. ఆమె జీవన ఉపాధి కోసం రెగ్యులర్గా వెళ్తూనే ఉంటుంది. కంప్లీట్ నిరుపేద కుటుంబం. అసలు చిన్న ఇల్లు ఉంది, 2 బిడ్డల పెళ్ళిళ్ళు చేసింది. ఇక రెగ్యులర్గా సుతార్ పనికి అయితే వెళ్తుంటుంది. అంటే బీహారీ గ్యాంగ్ అయితే ఇది చేశారని అయితే భావిస్తున్నారు. అంటే అతి దారుణంగా అయితే రేప్ చేసి చంపారని చెప్పేసి అయితే కొంత ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. వివస్త్రాన్ని చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ రూమ్లో మద్యం బాటిల్గా సైతం స్వాధీనం అయినాయి కదా. దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఇంతకుముందే తెలిసింది ఇది బీహార్ గ్యాంగ్ వాళ్ళని. అది చాలా కఠినంగా వాళ్ళని శిక్షించాలి. ఈ నిరుపేద కుటుంబం వీళ్ళని కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ నుంచి వెళ్ళి కోరుచున్నాను. అదేవిధంగా ఇట్లాంటి పునరావృతం కాకుండా డిపార్ట్మెంట్ కానీ పోలీస్ వాళ్ళు కానీ దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఇటువంటి అయితే మళ్ళీ పునరావృతం కాకుండా అయితే చూసుకోవాల్సిన బాధ్యత అయితే అందరిపైన ఉందని చెప్పేసి అయితే ప్రస్తుతం అయితే ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ అయితే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే అతి దారుణంగా అయితే మహిళని వివస్త్రను చేసి అయితే చంపడం జరిగింది. అంటే అత్యాచారం చేశారని చెప్పి కొంతవరకు అయితే వాదన సైతం వినిపిస్తుంది. అంతేకాకుండా మహిళని దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది కొడుముంజ నుంచి అయితే సిరిసిల్లకి అయితే తీసుకురావడం జరిగింది. బీహారీ గ్యాంగ్ పని అని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అయితే వారికైతే రూమ్ అయితే అలర్ట్ చేయడం జరిగింది. వారైతే కిరాయి అయితే ఉండడం జరిగింది. గత 4 రోజుల నుంచి అయితే వారు పరారీలో ఉన్నట్టయితే ఇంటి ఓనర్ అయితే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే ప్రస్తుతం 3 పిల్లల పెళ్లి చేసింది, భర్త సైతం లేడు. ముగ్గురులో 2 పిల్లలు అయినా ఒక కూతురు అయితే తన వద్దే ఉంటుంది. ఇసుక పని కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర చిన్న పనికైతే వెళ్తుంటుంది అని చెప్పేసి వారైతే వెల్లడిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే అందరినీ అయితే కలకలం రేపుతున్నాయి. హత్యలు, అంతేకాకుండా ఇతరత్ర అయితే అందరినీ భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే పోలీసులు అయితే ఉక్కుపాదం మోపాలని చెప్పేసి అయితే పలువురు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓ2 స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.